హైదరాబాద్లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో 6-7 మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్ని చూసి ఆశ్చర్యపోయారన్నారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో సరిపడా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు లేవన్నారు. హైదరాబాద్ మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు. మార్కెట్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. అధునాతన కూరగాయల మార్కెట్ ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందని కేసీఆర్ అన్నారు. మోండా మార్కెట్ ని కలెక్టర్లందరికీ చూపించామని, సూపర్ సైంటిఫిక్ గా నిర్మించి అలాంటి మార్కెట్లు అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించారన్నారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెట్ అయినా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు కేసీఆర్. 3 ఫీట్ పైనే మొత్తం అమ్మకాన్ని పెట్టిన పదార్థాలన్నీ ఉంటాయి. అవి మాంసం కావచ్చు, చేపలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనుషులు కింద తిరుగుతుంటారు, పైన 2.5 ఫీట్ 3 ఫీట్ పైన ఉంటుంది. సో ఇట్లాంటి సంస్కారవంతమైనటువంటి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి మంచి పద్ధతిని సమాజాన్ని నేర్పేటువంటి అధునాతనమైనటువంటి కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది అధ్యక్ష. దానికి గాను ఎట్లా ఉండాలి అంటే 1 లక్ష 2 లక్షల కన్నా కనీసం ఒక మార్కెట్ ఉంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజామాబాద్ అనుకుంటా, గణేష్ గుప్తా గారు లేదా తెలియదు నాకు, ఆయన ఇప్పుడు 2 కడుతున్నారు కదండి. అక్కడ నిజామాబాద్ టౌన్లో తమర్ జిల్లా అధ్యక్ష 2 మార్కెట్లు కడతా ఉన్నారు. అదే పద్ధతిలో వరంగల్ లాంటి కాడ కూడా 2, 3 కడుతున్నారు. 2 కడుతున్నారు. అట్లా హైదరాబాద్లో చాలా చోట్ల కడుతున్నారు. ప్రతి మున్సిపాలిటీకి అట్లీస్ట్ 1 చొప్పున కడుతున్నారు అధ్యక్ష. వారు మంత్రి గారు చెప్పిందేమో వారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా తీసుకున్నటువంటి 6 మార్కెట్ల గురించి వారు చెప్పినారు. బట్ దాని తర్వాత ఈ చర్చోపచర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత నేనే స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ను మోండా మార్కెట్ చూపెట్టడం జరిగింది అధ్యక్ష. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ వాటి చూస్తే బాగా చేస్తారన్న ఉద్దేశంతో అందరు కలెక్టర్లను తీసుకెళ్లి మోండా మార్కెట్ సందర్శించేటట్టు చేసి, ఇగో మీ జిల్లాలో కట్టి మీ మున్సిపాలిటీలలో మీ టౌన్లో కట్టేటువంటి మార్కెట్లు మీరు ఈ పద్ధతిలో కట్టాలి అని ప్రయత్నం చేసినాం అధ్యక్ష. నేను చాలా సంతోషపడతా ఉన్నా. కొన్ని చోట్ల ఇంట్రెస్ట్ తీసుకొచ్చాడు మా నారాయణపేట ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు కట్టిన అధ్యక్ష. ఈ మధ్య మున్సిపల్ శాఖ మంత్రి ఒక మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి అక్కడికి పోయినప్పుడు నేను పేపర్లో చూసినాను, టీవీలో చూసినాను. చాలా సుందరంగా వచ్చింది, అద్భుతంగా నిర్మించిన ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్. ఈ మధ్యనే ఖమ్మంలో కూడా మంత్రి అజయ్ గారు ఆయన నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేసినారు. చాలా గొప్పగా అంటే చాలా గొప్పగా ఉంది అధ్యక్ష. నేను ఊహించిన దానికంటే కూడా